జయ గురుదత్త ప్రియ ఆత్మీయ భగవద్బంధులారా, మన దుండిగల్ ఆశ్రమంలో అప్పాజీ వారి హిస్టరీని ఇలా చక్కగా ఉంచారు. చూడండి, పైన చుట్టూత కొండలు, మధ్యలో కావేరి, అర్కావతి అనే నదులు కలుస్తాయి. అక్కడ భూమి లోపల గుప్తగామిని అనే మరో నది కూడా ప్రవహిస్తుంది. ఈ సుందర ప్రదేశం కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరుకు 80 కిలోమీటర్ల దూరంలో అందమైన అడవిలో ఉంది. ఆ నది సంగమాన్ని ఆనుకునే మేకేదాటు అనే చిన్న గ్రామం ఉంది. అక్కడ లింగన్న, సావిత్రి అమ్మ అనే దంపతులకు జయలక్ష్మి అనే కూతురు ఉండేది. జయలక్ష్మి శ్రీ కరపత్ర స్వామివారు శ్రీ ఫకీరు తాత అనే యోగుల శిష్యరికంలో యోగ సాధన చేస్తూ ఉండేది. ఆమెకు తన 18 ఏటనే శ్రీ దత్తాత్రేయ స్వామివారి దర్శనం లభించింది. జయలక్ష్మి, నేను త్వరలోనే నీకు పుత్రుడుగా అవతరిస్తాను. ఇది కళ నిజమా ఏమిటి వింటున్నాను. ఆ తర్వాత జయలక్ష్మి మాత దత్తాత్రేయ స్వామి సేవలోనే ఎక్కువ కాలం గడిపేది. ఒక శుభ ముహూర్తాన ఆమెకు నరసింహశాస్త్రి అనే పండితునితో వివాహం జరిగినది. ఆ దంపతులకు సత్యనారాయణ అనే బాలుడు 1942లో జన్మించాడు. పుట్టినప్పుడే ఆ బాలుని ఒంటి మీద విభూతి రేఖలు, మెడలో శాలిగ్రామ మణిమాలిక ఉన్నాయి. ఎంత ఆశ్చర్యం! ఆ బాబు సాక్షాత్తు దైవమే సుమా. ఆ బాలుణ్ణి మంచం మీద పడుకోబెట్టేసరికి మెడలో శాలిగ్రామమాల మాయమైపోయింది. మళ్ళీ ఇదేం విచిత్రమో, ఆశ్చర్యంగా ఉందే. ఆ బాలుడు ఇంట్లో నడక నేర్చుకునేప్పుడు ఏదో ప్రత్యేకత కనబడేది. బాల సత్యనారాయణను చంకలో వేసుకొని చందమామను చూపిస్తూ, గోరుముద్దలు తినిపిస్తూ కమ్మని పాటలు పాడేది జయలక్ష్మి మాత. ఆ పాటలన్నీ భగవత్ లీలలు వర్ణించేవే. ఒడిలో కూర్చోపెట్టుకొని దైవం గురించి, గొప్ప యోగుల గురించి కథలు చెప్పేది. యోగం వల్ల గొప్ప శక్తులు కలుగుతాయి. ఆ శక్తులతో తోటి వారికి సహాయం చేయాలి. ఆ దంపతులకు క్రమంగా మరో 2 ఆడపిల్లలు కలిగారు. బాల సత్యనారాయణ అనంతపురం జిల్లాలోని తన తండ్రి స్వగ్రామమైన జయలక్ష్మీపురంలోని గ్రామస్తులందరికీ ప్రీతిపాత్రుడుగా ఉండేవారు. ఆ కుర్రవాడి కళ్ళల్లో కళ అద్భుతంగా ఉంది కదూ. ఇతన్ని చూస్తుంటే ఏదో తెలియని సంతోషంగా ఉందయ్యా. ఊరి పిల్లలందరూ ఇతనితోటే ఆడుకోవాలని ఆరాట పడతారేంటి, అదే ఆశ్చర్యం. అలా ఊరిలో అందరూ సత్యనారాయణ గురించి, అంటే మన పూర్వ అప్పాజీ వారి స్వామీజీ వారి పూర్వనామము సత్యనారాయణ. సత్యనారాయణకు బాల్యం నుంచే ధైర్య సాహసాలు వెన్నతో పెట్టిన విద్యగా ఉండేది. ఒకసారి జయలక్ష్మీపురంలో ఒక దున్నపోతుకు మదం ఎక్కి అందరినీ పొడిచి బీభత్సం చేయసాగింది. ఊళ్ళోని పెద్ద రైతులంతా దాన్ని తీయలేక పారిపోసాగారు. అది గమనించిన సత్యనారాయణ ధైర్యంగా ఎదురు వెళ్ళి కొమ్ములు పట్టుకున్నాడు. ఒకే రోజున పాలమ్ముకునే ఒక స్త్రీని పొడచపోయింది. ఇతని చేయి తగిలేసరికి పొగరుబోతు గొడ్డు నిస్సత్తువై కూలబడిపోయింది. సత్యనారాయణ ప్రేమగా దాని తల నిమిరాడు. ఆ గొడ్డు కన్నీరు కార్చింది. ఏరా, 7 జన్మలు దాటినా నీకు ఈ క్రూరత్వం ఇంకా పోలేదా? ఇంకా ఎప్పటికీ బాగుపడతావురా అని ఆ దున్నపోతుకు పూర్వజన్మను గుర్తు చేశారు. సత్యనారాయణ ప్రేమకు ఆ పశువు నిలువెల్లా కరిగిపోయింది. ఇక అది ఎవరిని పొడవలేదు. చూశారా, నిజమైన ప్రేమ పశువుల్లో కూడా పరివర్తన తీసుకురాగలదు.
ఒకసారి సత్యనారాయణ తల్లితో కలిసి తాతగారి ఊరు మేకేదాటు వెళ్ళారు. సత్యనారాయణ ఒంటిగా కావేరీ నది వెంట చాలా దూరం వెళ్ళారు. అతనికి ఎదురుగా గంభీరాకారం గల ఒక మహర్షి వస్తూ కనిపించారు. ఓహో, వీరు అగస్త్య మహర్ష! ఇంత చిన్న బాలుల్లో ఇంత గొప్ప తేజస్సు! నా విద్యనంతా తీసుకోవడానికే ఇతడే అర్హుడు అని బాల్యంలో ఉన్న మన శ్రీ స్వామీజీ వారిని అనుకుంటున్నారు. నాయన, నా దగ్గర ఉన్న వైద్య విద్యంతా నీకిచ్చి వేస్తున్నాను. నీవు పెద్దవాడివై ప్రజలకు వైద్య దానం చేస్తావు కదూ. 5-6 ఏళ్ళు వచ్చినప్పటికీ నుండే సత్యనారాయణకు యోగాసనాలు నేర్పించింది జయలక్ష్మి మాత. ఆసనాలు వేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది, మానసిక బలం వస్తుంది. రహస్యంగా యోగ సాధన కూడా చేయించసాగింది. గాలి మెల్లిగా పీల్చి మెల్లిగా వదులు. జయలక్ష్మి అమ్మ అలా అప్పాజీ వారికి చిన్నప్పుడు ఇలా చెప్తుంది. అలా చేస్తూ దైవాన్ని లోపలే గుర్తు చేసుకో. సత్యనారాయణ బడిలో పాఠాలు చదివేటప్పుడు, ఆటలాడేటప్పుడు కూడా లోపల దైవాన్ని గురించి ఆలోచన చేసేవారు. కొన్ని దైవశక్తులు ఆ వయస్సులోనే వచ్చాయి. ఆటలాడుతూ అతన్ని వేపాకులు స్నేహితుల చేతిలో పెడితే అవి పటిక బెల్లపు ముక్కలుగా మారేవి. అబ్బా, ఎంతో తీయగా ఉంది అని స్నేహితులు అనుకునేవారు. ఊరబావిలో ఈదులాడుతూ తల్లి నేర్పిన జలస్తంభన విద్యతో నీళ్ళ అడుగున దాక్కునేవాడు. గుప్పిటలో బియ్యం పట్టుకొని నోటితో ఊది తిరిగి గుప్పిట తెరవగానే బియ్యం అందంగా మారిపోయేది. అబ్బబ్బా, భలే! ఇలా దైవ ధ్యానం వల్ల కొత్త శక్తులు వస్తున్న కొద్దీ సత్యనారాయణకు అసలైన దైవ దర్శనం కావాలని తపన పెరిగింది. అమ్మా, ఈ శక్తులు అల్పమైనవి, అసలైన దైవాన్ని చూసే మార్గం బోధించవా అని అడిగారు. సత్యనారాయణకు 11 ఏళ్ళు వచ్చాక ఒకనాడు అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా జయలక్ష్మి మాత అతని నిద్రలేపింది. నాతో రా నాయనా అని. ఇంటి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి తీసుకువెళ్ళి దేవుని ఎదురుగా కూర్చోబెట్టి అతని తలపై తన చేయి పెట్టి తనలోని శక్తినంతా ప్రవహింపచేసింది. వెంటనే అతనికి తన తల్లిలో జగన్మాత శ్రీ రాజరాజేశ్వరి దేవి దర్శనం లభించింది. ఆహో, ఎంతటి మంచి సన్నివేశము! నాయన, నాలోని శక్తులన్నీ నీకు దారపోశాను. త్వరలోనే నేను ఈ శరీరం వదిలిపెట్టబోతున్నాను. నీవు ఈ సాధనకు 12 సంవత్సరాల పాటు కొనసాగించు. ఆ తరువాత నీ యోగ శక్తులతో మానవులకు సహాయం చేయి. ఏ విధమైన కులమత భేదాలు పెట్టుకోకు. ఆశ్రయించిన వారి కష్టాలు తీర్చు. దైవానికి దగ్గరగా నడిపించు. గురువువై మార్గదర్శనం చెయ్యి అని చెప్పి జయలక్ష్మి మాత స్వామీజీ వారికి బాల్యంలో బోధన చేశారు. కొద్ది రోజులకే జయలక్ష్మి మాత తనువు చాలించింది. అయ్యో, జయ గురుదత్త. తల్లి లేని పిల్లలను పెంచలేక నరసింహశాస్త్రి గారు బాధపడసాగారు. దత్త, ఈ పిల్లల ఆలన పాలన ఎలా చూడగలను? దత్తాత్రేయ, సన్నివేశం తీయాలంటే కొంచెం కష్టంగా ఉందయ్యా. మరికొన్నాళ్లకు జయలక్ష్మి సోదరి శారదమ్మ, ఆమె భర్త శేషగిరి శాస్త్రి వచ్చారు. పిల్లలను మాతో కొంతకాలం తీసుకెళ్తాను అన్నగారు. ఆ మరునాడు తమ వెంట పిల్లలను తీసుకొని వెళ్ళారు. వారప్పుడు బన్నీరు గుట్ట అనే క్షేత్రంలో ఉండేవారు. అక్కడ ఊరి బయట అడవిలో రహస్యంగా యోగ సాధన సాగించేవాడు సత్యనారాయణ. అతని దగ్గరకు ప్రతిరోజు ఒక ఎలుగుబంటి పనస పండును తెచ్చి చీల్చి తొనలు తినిపించేది.
అతనికి గండమాల అనే తీవ్ర వ్యాధి వచ్చింది. అందువల్ల అతని మేనత్త వెంకమ్మ గారు అతన్ని తనతో తీసుకుని వెళ్ళింది. వెంకమ్మ గారు పొద్దుటూరులో ఒక శివాలయంలో నివసిస్తుండేది. ఆమె కూడా యోగిని మాత. ఆమె సత్యనారాయణకు తనకు తెలిసిన యోగ విద్యలంతా నేర్పింది. ప్రొద్దుటూరులో మున్సిపల్ హై స్కూల్లో సత్యనారాయణ చదువుతుండేవారు. వెంకమ్మ పెద్దరాలు కావడం వల్ల సత్యనారాయణ మధుకర వృత్తి చేసి ఆహారం సంపాదించేవాడు. భవతి భిక్షాందేహి అని స్వామీజీ వారు బాల్యంలో భిక్షాటన చేశారు. కొంతకాలం వారాలబ్బాయిగా రోజుకొకింట్లో భోజనం చేసేవారు. అమ్మా, రేపు మీ ఇంట్లో వారం, పెందరాడే రా బాబు అని ఒక అమ్మ చెప్పింది. గుడిలో దీపారాధన దగ్గర, వీధి దీపాల దగ్గర చదువుకునేవారు. కరణం గారిచ్చిన ఒంటి వేపు కాగితాల మీద వ్రాసుకునేవారు. తన చదువు సహాయం చేస్తున్న ఉపాధ్యాయుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళకు కావలసిన పనులు చేసేవారు. అమ్మా, బజారుకు వెళ్తున్నాను, మీకు ఏమైనా కూరగాయలు తెచ్చిపెట్టనా అని. పండితుల వద్దకు వెళ్ళి రామాయణము, భారతం, భాగవతం, భగవద్గీత వంటి ఉత్తమ గ్రంథాలు చదవడం నేర్చుకునేవారు. తాను కటిక దరిద్రంలో ఉండి కూడా ఏదో రకంగా పుస్తకాలు డబ్బు పోగు చేసి పేద విద్యార్థులకు సహాయం చేసేవారు. ఈ డబ్బుకు పరీక్ష ఫీజుగా వాడుకో, ఇది నీకు భగవంతుడే ఇస్తున్నాడు, నేను కాదు, అందువల్ల ఎవరికి చెప్పకు. ఇదంతా చేస్తూనే రాత్రల్లా నిద్రమాని యోగ సాధన చేసేవారు. సత్యనారాయణ బాల్యం నుంచే మంచి సమయస్ఫూర్తి కలవారు. ఒకసారి ప్రొద్దుటూరులో పురపాలక సంఘం వారు నీటి పైపు లైన్లు వేసేందుకై పెద్ద సిమెంటు గొట్టాలు తెచ్చి రోడ్ల మీద పడేశారు. ఆ పక్కనే 2 ఏళ్ల పసివాడు ఆడుకుంటూ వెళ్ళాడు. అతడు ఆడుకొని ఆ గొట్టంలో దూరి ఇరుక్కుపోయి ఏడవసాగాడు. చుట్టుపక్కల పెద్దలు వచ్చి గుంజపోయేసరికి భయంతో మరింత బిగిసిపోయి గోల పెట్టాడు. అమ్మో అమ్మో, ఏమీ చేయలేకపోతున్నారు. గట్టిగా లాగితే మెడ విరగవచ్చు. భయంతో పిల్లాడు లోపలే చావడం ఖాయం. గొట్టం పగలగొట్టిన పిల్లవాడు దక్కడు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చాడో సత్యనారాయణ జనాన్ని తోసుకుంటూ ముందుకు వచ్చి వింతగా పాడాడు. తన దోసిలి నిండా ఉన్న చిల్లర నాణాలను గలగలలాడిస్తూ ఆ గొట్టం ముందర పోశాడు. సత్యనారాయణ చేష్టలకు ఈ ఏడుపు మరిచిన పిల్లాడు నాణాలు అందుకోవాలని ఊపుతో ఒక్కసారిగా ముందుకు వచ్చాడు. అంతే, గొట్టం పట్టు వదిలిపోయింది. అదే క్షణంలో సత్యనారాయణ పిల్లవాళ్ళని బయటకు లాగేశారు. బేష్, నీలో ఏదో మంత్రశక్తి ఉన్నట్టుందే, నిజంగా కనికట్టులా ఉంది బాబు. అయ్యలారా, ఇందులో మాయా లేదు, మర్మం లేదు, ఇది డబ్బు మహిమ. కాసు చూస్తే పసివాడన ఇలా ముందుకే దూకుతారు. ఆ ఊళ్ళో అభేదానంద స్వామి అనే గొప్ప యోగి ఉండేవారు. ఆయనకు ఒక మారు సత్యనారాయణను చూసే అవకాశం వచ్చింది. అతని ముఖవచ్చస్సుకు ఆశ్చర్యపోయారు. నాయనా, నీలో నాకు రాముడు దర్శనమిచ్చిస్తున్నాడు, నీలో ఏదో విశేషం ఉంది, రోజు ఆశ్రమానికి వస్తూ ఉండు. నమస్కారం స్వామి. వారి ఆశ్రమంలో ఒకనాడు సత్యనారాయణ తిరుగుతుండగా ఒక పెద్ద నాగుపాము ఎదురుగా వచ్చి పడగెత్తి ఆడసాగింది. సత్యనారాయణ ఎంతో ప్రేమగా ఆ పామును 2 చేతులతో తీసుకొని ముద్దు పెట్టుకున్నారు. పాము కూడా అతని చేతుల్లో హాయిగా విశ్రమించింది. అభేదానంద స్వామివారు ఆశ్రమం నుండి బయటికి వచ్చారు. చేతిలో పాము 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 అని. స్వామి,
ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. నాయన, ఆ పామును పంపివేయరా, ఇలారా వేసుకున్నది నేనన్నది నిజమే కదా, ఇతనిలో గొప్ప మహత్తులు నిబిడీకృతంగా ఉన్నాయి. స్వామి సత్యనారాయణ అరచేతిలో పాదాలలోను గల రేఖలను పరిశీలించారు. చటుక్కున అతని పాదాలపై వాలి నమస్కరించారు. సత్యనారాయణ, నీవు జగద్గురువు, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారి అవతారానివి. సత్యనారాయణకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇది నిజం బాబు, నేను చెప్పేది ముమ్మాటికి నిజం. ఆ తరువాత కొద్ది కాలానికే వెంకమ్మ పరమాత్మలో చేరిపోయింది. తండ్రి సత్యనారాయణ శాస్త్రి వచ్చి సత్యనారాయణను తీసుకువెళ్ళి అనంతపురంలోని హై స్కూల్లో చేర్పించాడు. అక్కడ తను రహస్యంగా యోగ సాధన కొనసాగిస్తూనే బయటకు మాత్రం మామూలు విద్యార్థిగా ఉండేవారు. విద్యార్థులను ప్రోత్సహించి దేవాలయాల్లో భజన కీర్తనలు పాడించేవాడు. తాను కూడా మైమరచి గానం చేసేవారు. కలిసికట్టుగా కృషి చేస్తే అసాధ్యమైనది ఏమీ లేదు అని నిరూపించుకునేందుకు అతడు ఆ ఊర్లోనే తన మిత్ర బృందంతో కలిసి ఒకే రాత్రిలో మంచినీటి బావి తవ్వారు. నీటి ఎద్దడికి పేరు మోసిన అనంతపురంలో అనుభవం లేని బడిపిల్లలు రాత్రికి రాత్రి బావి తవ్వేశారంటే ఊరి వారందరికీ ఆశ్చర్యం కలిగింది. ఒకరోజు రాత్రి మామూలుగా పడుకున్న సత్యనారాయణకు ఏదో సందేశం అస్పష్టంగా వినిపించింది. మైసూరు వెళ్ళరా నాయనా అని. అనంతపురంలో 2 ఏళ్ళున్నాక చాముండేశ్వరి మహాక్షేత్రమైన మైసూరు నగరానికి వెళ్ళమని సత్యనారాయణకు ధ్యానంలో స్పష్టంగా వినిపించింది. తల్లి మాట మీద మైసూరు చేరిన అప్పటికే ఆ ఊర్లో ఉంటున్న అమ్మమ్మ గారింటికి వచ్చాడు. ఇంటి పెరడులో తెల్ల జిల్లేడు ఉండడము గమనించాడు. ఆ జిల్లేడు చెట్టు కింద కూర్చుని రోజు జపం చేసేవాడు సత్యనారాయణ. ఆ చెట్టు వేళ్ళల్లో అర్క గణపతి స్వామి నివసిస్తున్నారు. వచ్చా, నీ మాతృదేవత చెప్పిన 12 ఏళ్ల సాధన పూర్తయింది. ఇక నీ శక్తులను మానవజాతి శ్రేయస్సుకు ఉపయోగించు. తమ ఆజ్ఞ గణపతి దేవా, మీరే నాకు గురుదేవులు అంటే విఘ్నేశ్వర స్వామివారికి బాల్యంలో ఇచ్చారన్నమాట. అప్పటికి SSLC చదువుతున్న సత్యనారాయణ గణపతి ఆజ్ఞ, వినాయక స్వామి యొక్క ఆజ్ఞ శిరసావహించి సంసార బంధనాలు పరిత్యజించి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అయ్యారు. ఆయన 1966 మైసూరులోని చాముండి కొండకు వెనక భాగాన శ్రీ అవధూత దత్తపీఠం స్థాపించి 1978లో దత్తాత్రేయ స్వామి వారి ప్రతిష్ట చేశారు. మనందరికీ గురువు, జగద్గురువు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రపంచమంతా పర్యటిస్తూ తమ యోగ శక్తులతో భక్తుల కష్టాలు తీరుస్తూ క్రియాయోగ బోధనల ద్వారా జాతి, కుల, మత, వర్ణ విభేదాలకు అతీతంగా దైవత్వాన్ని బోధిస్తూ భారతదేశంలో పేదల అభివృద్ధికై దివ్యగాన మాధుర్యాన్ని వైద్య ప్రక్రియగా మార్చి ఆయుర్వేద విధానాలతో మేళవించి శరీరానికి, మనస్సుకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తూ మానవ జాతి క్షేమానికై కృషి చేస్తున్న అపర దత్తాత్రేయ స్వామి మన గణపతి సచ్చిదానంద సద్గురుదేవులు. జై బలో సద్గురునాథ్ మహారాజ్ కీ జై.